నిర్ణయం తీసుకుంటున్నావు సుమా. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా తప్పు సుమా. ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉందని నువ్వు ముందు ముందు ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే మనం ఇంకా పెద్ద సమస్యలో పడతాం సుమా. నీకు కూడా ప్రాణాల మీద కూడా వస్తుంది సుమా. వద్దు సుమా, ఇలాంటి నిర్ణయం వద్దు, నన్ను అర్థం చేసుకో. అయినా ఇప్పుడు మనకు పిల్లలు లేకపోతే ఏమవుతుంది సుమా? నువ్వు నా కూతురు కాదా? నేను నీ కొడుకు లాంటివని కాదా? అయినా మన మధ్యలో ఎన్నెల్లేంది ఇప్పుడు నువ్వు ఇంతలా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకంటే రేపటి రోజున మనల్ని చూసుకుంటోళ్ళు ఎవరు ఉండరు. తన నవ్వుల ముంగట మనం చిన్నతనం కావద్దు. అయినా ఇప్పుడు నీకేమైతుంది? నేనే చెప్తున్నా కదా. అయినా నువ్వు నాకు అవన్నీ చెప్పకు. నేను ఇప్పుడే పోయి దాన్ని ఒప్పిస్తా. అర్థమైతుందా? నువ్వు గిట్ట దాన్ని పెళ్లి చేసుకోలే అనుకో, నేను చచ్చినంత ఒట్టే. అర్థమైతుందా నీకు?